గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ 10th 8 మార్క్స్ మారథాన్లో భాగంగా స్టాటిస్టిక్స్ అనే టాపిక్ నుంచి ముందు వీడియోలో మీన్కి సంబంధించిన 3 మెథడ్స్ డిస్కస్ చేసాం. చాలా సింపుల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మీడియన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్‌లో మీన్ ఇవ్వకపోవడమే బెటర్ అండి. రావద్దని కోరుకోండి. ఏంటి రావాలి అంటే మీన్ గాని, మీడియన్ గాని వస్తే చాలా సింపుల్‌గా 2, 3 స్టెప్పులతో మీరు లెక్కని ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు మీడియన్‌కి సంబంధించి ఒక 2 క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ అండి. ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. కమ్ ఆన్ టు మై సెషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తుందండి? ద డిస్ట్రిబ్యూషన్ ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ద వెయిట్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్. ఎంతమంది అండి? 30 స్టూడెంట్స్ అంట. కింద ఏమి ఇచ్చారు? 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్ ఇచ్చారండి. ఆఫ్ ఏ క్లాస్, ఒక క్లాస్లో 30 మంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ యొక్క వెయిట్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద మీడియన్. మీరు స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది కదని మెయిన్ ఎగ్జామ్లో ముందు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే అది ఇచ్చింది మీనా, మీడియనా, మోడా అని గాబర పడిపోకుండా ఏది పడితే అది చెయ్యొద్దు. బాగా చదవండి. ఇచ్చింది మీనా, మీడియనా, మోడా. ఆడు మీన్ ఇచ్చి మీరు మీడియన్ చేశారనుకోండి 8 మార్కులు పోతాయి. చాలా జాగ్రత్తగా. మీడియన్, మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్ యొక్క మీడియన్ వెయిట్‌ని వాళ్ళు కనుక్కోమని చెప్పారు. చూడండి, ఇది వెయిట్ అండి. 40 కేజెస్ నుంచి 45 కేజెస్ బిలో అండి. 40 నుంచి 45 వరకు కాదు. 40 నుంచి 45 కేజెస్ బిలో ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. 45 కేజెస్ నుంచి 50 కేజెస్ బిలో, బిలో అంటే 49 వరకే. 45 నుంచి 49 వరకు 3 మెంబర్స్ ఉన్నారు. 50 నుంచి 55 బిలో 8 మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా మెంబర్స్ ఎంతమంది అండి? 30 మెంబర్స్. ఏం కొనుక్కోమని చెప్పాడు? మీడియన్. మీడియన్ కనుక్కోమని చెప్పాడు కాబట్టి మీకు మీడియన్ ఫార్ములా రావాలి. మీడియన్ ఫార్ములా ఏం చెప్తుందండి? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఫర్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. హెచ్ అంటే క్లాస్ సైజ్. హెచ్ అంటే క్లాస్ సైజ్. ఇప్పుడు మీరు మీడియన్ మీరు కనుక్కోవాలంటే మీడియన్ క్లాస్ మీరు కనుక్కోవాలి. తర్వాత మీకు మోడ్ కనుక్కోవాలంటే మీకు మోడల్ క్లాస్ కనుక్కోవాలి. ఇక్కడ మీడియన్ క్లాస్ ముందు ఫస్ట్ కొనుక్కున్న తర్వాతే లెక్క చేయాలి. ముందు దానికన్నా ముందు మనం ఏం కనుక్కోవచ్చు అంటే ఈ సిఎఫ్ అంటే ఏం చెప్పొచ్చు? సిఎఫ్ అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ మీడియన్‌కి అదనంగా ఒకటి ఏం కొనుక్కోవాలి అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి కొనుక్కోవాలండి. ఈటిల్ని ఫ్రీక్వెన్సీస్ అంటారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఏమంటాం? ఫ్రీక్వెన్సీస్ అంటాము. ఇప్పుడు కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూద్దాం. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని మనం సిఎఫ్ అంటామండి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది 2 కదండి. 2కి ఎదురుగా 2 వేయండి. 2కి ఎదురుగా 2 వేయండి. ఆ 2కి ఈ 3 యాడ్ చేయండి. ప్లస్ 2కి 3 యాడ్ చేస్తే 5 కదా. ఆ 5 ఇక్కడ వేయండి. ఇక్కడ వేయండి. వీటిల్నే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. తర్వాత 5కి ఎంత యాడ్ చేయాలండి? 5కి 8 యాడ్ చేయాలి. 5కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఆ 13 ఇక్కడ వేయండి. తర్వాత ఈ 13కి 6 యాడ్ చేయండి. 13కి 6 యాడ్ చేస్తే 19 అవుతుందండి. ఈ 19 ఇక్కడ వేయండి. తర్వాత ఆ 19కి మళ్ళీ 6 యాడ్ చేయండి. 19 6 యాడ్ చేస్తే 25 అవుతుంది. ఆ 25 ఇక్కడ వేయండి. ఆ 25కి మళ్ళీ 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేసి ఇక్కడ వేయండి. 28. 28కి 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేసి ఇక్కడ వేయండి. 30. ఫైనల్‌గా మనకి ఏం రావాలి? 30 రావాలండి. ఎందుకంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది కాబట్టి 30 మెంబర్స్ కాబట్టి 30 రావాలి. వీటిల్నే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఇప్పుడు మీడియన్‌కి మీరు కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి కట్టాలి.
మీరు ఫైండ్ అవుట్ చేస్తే కానీ మీరు ఈ ప్రాబ్లమ్ని చేయలేరు. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, మీడియన్ క్లాస్ అనేది ఒకటి కావాలి. ఇప్పుడు ఈ 61 చేత 310ని డివైడ్ చేద్దాం. ఈ 61 కదా, 61 5 టైమ్స్ పోతుంది చూడండి. 61 5 జార్ 5 1 జార్ 5, 5 6 జార్ 30, అంటే 305 వచ్చింది. ఆ 310లో 305 తీస్తే 5 వస్తుంది. పాయింట్ పెట్టండి, 0 అవుతుంది. 6 1 జార్ 6 8 జార్ 6 8 జార్ 48, 6 8 జార్ 6 8 48, సో 2 అయింది. ఇక్కడ 5.8 ఏమొస్తుంది, 5.8 వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ మీడియన్ 60 ప్లస్ 5.8 వచ్చింది. 60 ప్లస్ 5.8 వస్తే ఏమొస్తుంది, 65.8. ఏంటిది, మీడియన్. ఏ మీడియను, 65.8 అనేది ఏ మీడియను చూడండి. డిటర్మైన్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ కాంపోనెంట్స్. మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ కాంపోనెంట్స్ అని చెప్పి 65.8 అని మనం అని మనకి రావడం జరిగింది. ఈ విధంగా మనకి మీడియాకి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు. ఈ టాపిక్ సంబంధించి దీనికన్నా ముందు వీడియోలో మీన్ గురించి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను. అది ఇంకా సింపుల్గా ఉంటుంది, ఇంకా క్లారిటీగా చెప్పాను. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్లోనే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్గా, అంతకంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. మనం మీడియన్ క్లాస్ని ఎలా కనుక్కోగలం అంటే ఇది చూడండి. ఇవేంటి, ఇవి క్లాస్ ఇంటర్వల్స్ అంట. ఇవే ఇంటర్వల్స్, క్లాస్ ఇంటర్వల్స్ అన్నాం కదా. మనకి ఏంటి కావాలి, మీడియన్ క్లాస్ కావాలి. మరి ఇన్ని క్లాస్ ఇంటర్వల్స్లో ఏది మీడియన్ క్లాస్ అవ్వబోతుంది అంటే, ఇప్పుడు చూడండి మనం ఇవి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీసేనా. ఇప్పుడు మనం మీడియన్ క్లాసెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఇన్ని చాలా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 క్లాసెస్ ఇచ్చాడండి, లేదా 7 క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. ఆ 7 క్లాస్ ఇంటర్వల్స్లో ఏది మీడియన్ క్లాస్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే చూడండి, ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయా. ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చెప్పాం, ఈ 7 చెప్పాం కదా. ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ అట n/2 కన్నా పెద్దది ఉండాలంట. ఈ అన్ని కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే n/2 కన్నా పెద్దది లేదా నీరెస్ట్ ఉండాలన్నమాట. n/2 కన్నా పెద్దది ఉండాలి మరియు దానికి దగ్గరగా ఉండాలి. అలా దగ్గరగా ఉన్నదే అలా దగ్గరగా ఉన్న కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే క్లాస్నే మనం మీడియన్ క్లాస్ అంటాము. చూడండి మీడియన్ క్లాస్ అంటే ఏంటమ్మా, కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అండ్ నియరెస్ట్ టు n/2. ఏమని చెప్పాం, కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అండ్ నియరెస్ట్ టు n/2 అంటే n/2కి ఏది పెద్దదిగా మరియు దగ్గరగా ఉంటుందో ఆ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే క్లాస్ని మీడియన్ క్లాస్ అంటాము. చూడండి ఇప్పుడు n/2 చేద్దాం. చూడండి n/2 n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30. 30/2 30/2 అంటే ఎంత, 15. ఈ n/2 కన్నా పెద్దదిగా ఉండాలి మరియు దగ్గరగా ఉండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఇందులో ఫైండ్ అవుట్ చేయండి. 15 కన్నా పెద్ద చూడండి, 15 కన్నా చిన్నది 13 అండి. దానికన్నా పెద్దది ఏంటి 19. అంటే 15కి దగ్గరగా ఉంది. 15 కన్నా పెద్దవంటే ఇవన్నీ వస్తాయండి. 25 వస్తుంది, 19 వస్తుంది, 28 వస్తుంది, 30 వస్తుంది. అర్థమైందా. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అండ్ నియరెస్ట్ అన్నాడు కదా, అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ కంటే పెద్దదిగా ఉండాలి మరి దగ్గరగా ఉండేది ఏంటి n/2కి. 15 కన్నా పెద్దదిగా ఉండేది 19 మరియు 19 అనేది 15కి దగ్గరగా ఉంది, నియరెస్ట్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండే క్లాస్నే మీడియన్ క్లాస్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. ఈ మీడియన్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ ఈ మీడియన్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేస్తేనే మనం ఈ మీడియన్ అనే ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతాం. మీడియన్ అంటే ఏంటమ్మా, ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్లో
ఏ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది n/2 కన్నా పెద్దదిగా ఉండాలి అండ్ నియరెస్ట్గా ఉండాలి. గ్రేటర్ దెన్ n/2 అండ్ నియరెస్ట్ ఉంటే దానికి ఎదురుగా ఉండే క్లాస్నే మీడియన్ క్లాస్ అంటారు. చూడండి 55 to 60 అనేది మనం మీడియన్ క్లాస్గా చెప్పుకోవచ్చు. మీడియన్ క్లాస్ అనేది ఏమని చెప్పుకోవచ్చు అంటే మీడియన్ క్లాస్ ఈజ్ ఏమని చెప్పుకోవచ్చు అండి 55 to 60. 55 to 60. మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటండి ఇక్కడ కొంచెం ఇబ్బంది. మీడియన్ క్లాస్ అంటే ఏంటి అంటే మనకి 7 ఇవి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఉన్నాయండి 7 ఉన్నాయి. అందులో ఏ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది n/2 కన్నా పెద్దదిగా ఉండాలి మరియు n/2కి దగ్గరగా ఉండాలి. n/2 కన్నా పెద్దది అవ్వాలి మరియు నియరెస్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి n/2 ఎంత వస్తుంది 15 వస్తుంది. మరి 15 కన్నా పెద్దదేముంది 19 ఉంది. 15 కన్నా పెద్దది 19 ఉంది, 25 ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇందులో 19 ఎందుకు తీసుకోము అంటే 15 కన్నా పెద్దది అవ్వాలి అంటే నియరెస్ట్ అవ్వాలన్నమాట. మరి 15 కన్నా 19 పెద్దదైంది, 15 దగ్గరగా ఉండేది 19. ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే క్లాస్ని మనం మీడియన్ క్లాస్గా జడ్జిఫై చేయొచ్చు. ఇప్పుడు మీడియన్ క్లాస్ వచ్చింది కదా, ఇప్పుడు ఎల్ అంటే ఏంటి ఇక్కడ అని చెప్తాను. ఎల్ అంటే చూడండి ఎల్ లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. చూడండి మీడియన్ క్లాస్ 55-60 కదా, మరి దీన్ని లోయర్ లిమిట్ అంటారో దాన్ని అప్పర్ లిమిట్ అంటారు. ఇది లోయర్ క్లాస్ లిమిట్, ఇది అప్పర్ క్లాస్ లిమిట్. చూడండి తక్కువగా ఉండే వాల్యూస్ అన్ని లోయర్ క్లాస్ లిమిట్స్ అవుతాయి, పెద్ద పెద్ద వాల్యూస్ అనే అప్పర్ క్లాస్ లిమిట్స్ అవుతాయి. మరి ఎల్ అంటే ఏంటని చెప్పుకోవచ్చు లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇది ఏ క్లాస్ అండి ఇది మీడియన్ క్లాస్ అయినా ఈ మీడియన్ క్లాస్కి లోయర్ లిమిట్ ఏంటి అంటే 55 అండి. ఇక్కడ 55 వస్తుందండి. తర్వాత ఎన్ ఏంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ వర్కర్స్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ కలిపితే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తాయి 30 అండి. ఇక్కడ సిఎఫ్ ఇంపార్టెంట్ చూడండి. సిఎఫ్ అంటే ఏంటి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద ఎంసీ అంటే మోడల్ క్లాస్. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ అంటే ముందు, ద మోడల్ క్లాస్. మీరు ఇంగ్లీష్ని ఈ విధంగా చదవాలి, తెలుగుని వెనకాతల నుంచి చదవాలండి. తెలుగులో మీకు అర్థం కావాలంటే మోడల్ క్లాస్కి ముందు ఉండాలండి. మోడల్ క్లాస్కి ప్రిసీడింగ్ అంటే ముందు ఉండాలి. మరి ఏంటి ముందు ఉండేదంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంట. చూడండి మోడల్ క్లాస్కి ముందుగా ఉండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది మోడల్ క్లాస్ అండి. మోడల్ క్లాస్కి ఇదంతా మోడల్ క్లాస్ అండి. ఈ మోడల్ క్లాస్కి ముందుగా ఉండాలంట. దీనికి ముందంటే ఇది, ఈ మోడల్ క్లాస్ తర్వాత ఇది, ముందంటే ఇదండి. ఈ మోడల్ క్లాస్కి ముందుగా ఉండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి ఇది సిఎఫ్ అవుతుందండి. ఇది సిఎఫ్ అవుతుంది. చూడండి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటే ఏంటి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే ముందు ఉండాలి. దేనికి ముందు ఉండాలి మోడల్ క్లాస్కి ముందుండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ మోడల్ క్లాస్కి ముందుండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అదనమాట. దీన్ని సిఎఫ్గా ఊహించుకోవచ్చు. తర్వాత ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఏనండి. మరి ఇందులో మోడల్ క్లాస్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఏంటి ఇదే కదా. మరి ఈ 6ని ఎఫ్ అంటారండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఇవన్నీ ఫ్రీక్వెన్సీసే కానీ 6 మాత్రమే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, ఎందుకంటే ఇది మోడల్ క్లాస్లో ఉంది కాబట్టి. తర్వాత సిఎఫ్ అంటే ఎంత అంటే 13 అండి. సిఎఫ్ అంటే 13. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఎఫ్ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ 6. తర్వాత హెచ్ క్లాస్ సైజ్ అంటే అప్పర్ క్లాస్ సైజ్ ఎలాగ వస్తుంది అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్. క్లాస్ సైజు అన్ని క్లాస్ ఇంటర్వెల్కి ఈక్వల్గానే ఉంటుంది. అప్పర్ క్లాస్ లిమిట్ అంటే 45 మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ అంటే 40. 45లో 40 తీస్తే 5 అండి. ఈ విధంగా మీరు మెయిన్ ఎగ్జామ్లో ఎల్ అంటే ఏంటి, హెచ్ అంటే ఎన్ అంటే ఏంటి, సిఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి నీట్గా రాసి ఇలా టేబుల్ వేసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే పక్కాగా 8 మార్క్స్ అనేది మీ పాకెట్లో ఉంటుంది. ఇప్పుడు మనం మీడియంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి మనకి మీడియం క్లాస్ ఏంటమ్మా
55 to 60. నెక్స్ట్ చూడు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎంత, ఎల్ అంటే 55 ప్లస్ బ్రాకెట్ ఎన్ అంటే ఎంత అండి, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 బై 2k2 మైనస్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 13 అండి, 13 బై ఎఫ్ అంటే ఎంత, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ 6. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఇంటూ హెచ్ అంటే క్లాస్ సైజ్ అంటాం, ఇక్కడ 5 అండి. ఫస్ట్ మీరు బ్రాకెట్లో ఉన్నదే చేయాలండి, ఈ 55 అసలు మీరు టచ్ చేయొద్దు. 55కే 55 ప్లస్ ముందు బ్రాకెట్లో ఉన్న చేయాలి కాబట్టి 13/2 అంటే 13లో సగం అంతా 15 కదా, సో 15 మైనస్ 13/6 ఇంటూ 5కే 5. తర్వాత మళ్ళీ బ్రాకెట్ పోలేదు, 55ని నేను టచ్ అవ్వలేదు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్కి. తర్వాత 15లో 13 తీస్తే 2 అండి, 2/6 ఇంటూ 5కే 5. ఇక్కడ చూడండి 2 టేబుల్లో 6 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయండి, 2 1s are 2 3s are, సో ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్ 5 1s are 5/3కే 3. ఈ 5ని 3 చేత డివైడ్ చేద్దాం రండి. 5 ఇది 3 1s are 3 మైనస్ 2 అయింది 0.0, 3 6s are 18 2.0 మళ్ళీ 3 6 1.66, సో 55 ప్లస్ 1.66. ఇప్పుడు ఈ 55కి 1.66 కలిపితే 55 ప్లస్ 1 56.66 అవుతుంది, సో 56.66 ఇదేనండి మీడియన్. ఏంటిది మీడియన్. లేదా మనకి ఏమడిగాడండి, మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్. మరి మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్ అని అనొచ్చు. మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే 56.66 అండి, 56.6 అంటే 55కి 60 మధ్యలో రావాలండి. ఏదైతే మోడల్ క్లాస్ ఉందో, ఏదైతే మీడియన్ క్లాస్ ఉందో ఆ మీడియన్ క్లాస్ అయితే 55 to 60 కదా, ఆన్సర్ కూడా నీకు 55 to 60 మధ్యలో రావాలి. 55 to 60 ఎంత వస్తుంది, 56.66 అని చెప్పొచ్చు. ఇక్కడ కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మీడియన్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ క్లాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మనకి 7 టైప్ ఆఫ్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఆ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది n/2 కన్నా పెద్దదిగా ఉండాలి అండ్ నియరెస్ట్ ఉండాలి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ నియరెస్ట్ టు n/2 అని మనం మీడియన్ క్లాస్గా చెప్పుకోవచ్చు. n/2 అంటే 15 వస్తుంది. మరి ఆ 15 అనేది ఏ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ కన్నా పెద్దగా ఉందండి, 13 కన్నా పెద్దదిగా ఉంది. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. మరి అన్నింటిలో మీడియన్ క్లాస్ ఏమవుతుంది, దానికి దగ్గరగా ఉండేది ఏంటి, 19 కాబట్టి దానికి ఎదురుగా ఉండే క్లాస్నే మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ లెక్కని చాలా సింపుల్గా నేర్చుకోవడం జరిగింది. ఇంకొక లెక్క డిస్కస్ చేద్దాం రండి. ఇప్పుడు అదే మీడియన్ నుంచి ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెంబర్ ఆఫ్ మీడియన్ మెథడ్స్ డిస్కస్ చేస్తే లేదా మీరు ప్రాక్టీస్ చేస్తే అలాగా ఎగ్జామ్ వరకు గుర్తుండిపోయే పాసిబిలిటీస్ 100% ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తే ఏమి ఇచ్చాడండి అంటే చూడండి, ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ అంటే జీవితకాలం ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంట. చూడండి 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం ఇచ్చాడండి. ఎందలోని గంటల్లో ఇచ్చాడు. ఫర్ సపోజ్ ఒక బల్బు తీసుకుందాం, ఆ బల్బు లైఫ్ టైము గంటల్లో ఇచ్చాడు. ఒక 20 అవర్స్, ఒక 30 అవర్స్, 40 అవర్స్ అని. డిటర్మైన్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. మీడియన్ అడిగాడండి, మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అడిగాడు. మీడియన్ ఫార్ములా L+N/2 - CF/F ఇంటూ హెచ్. ముందు మీడియన్ మీరు కనుక్కోవాలంటే ముందు ఏం కనుక్కోవాలి అంటే సిఎఫ్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కనుక్కోవాలి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని మనం సిఎఫ్ అంటామండి.
కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలాగ వస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ నుంచి కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. ముందు ఫస్ట్ 10కి 10 వెయ్యాలి, ఆ 10కి ఈ 35 కలపాలి. ఎంత కలిపి ఇక్కడ వెయ్యాలండి 45. 10కి 35 కలిపి ఎంత 45. ఈ 45కి ఈ 52 కలపాలి. ముందు 52 కలిపి ఎక్కడ వేయాలి, మళ్ళీ కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గర వేయాలన్నమాట. ముందు యూనిట్ డిజిట్ 5 2 ఎంత 7, తర్వాత 4కి 5 కలిపితే 9, ఈ విధంగా 97 వచ్చింది. ఆ 97కి ఈ 61 కలపాలి, మళ్ళీ ఇక్కడ వేయాలి. 7కి 1 కలిపితే 8, 9కి 6 కలిపితే 15, 158. తర్వాత ఈ 158కి 38 కలిపి ఇక్కడ వేయాలండి. 8కి 8 కలిపితే 16 అంటే 6, 1 క్యారీ, 1కి 5 కలిపితే 6, 6కి 3 కలిపితే ఎంత 9, 9, ఈ 1 మిగిలిపోయింది 1కి 1. తర్వాత ఇది 196కి 29 కలిపి ఇక్కడ వేయాలండి. 9కి 6 కలిపితే 5 అండి, సారీ 9కి 6 కలిపితే 15, 15కి 5 1 క్యారీ, ఆ 1 9 కలిపితే 10, 10కి 2 కలిపితే 12, 2కి 2, ఇంక 1 క్యారీ అయిపోయింది కాబట్టి ఆ 1కి 1 కలిపితే 2, 225. ఇవ్వండి ఈ 225 కాంపోనెంట్స్ లాస్ట్కి రావాలండి. అలా చేస్తే మీరు కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రైట్. ఇప్పుడు మీరు మోడల్ క్లాస్ ఇంపార్టెంట్. మోడల్ క్లాస్ అంటే నేను ఏం చెప్పాను అంటే కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ నియరెస్ట్ టు n/2. అంటే ఏ కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది, కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీస్ చాలా ఉన్నాయి కదా, ఈ అన్ని కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది n/2 కన్నా పెద్దది ఉంటుందో, పెద్దదిగా ఉంటే సరిపోదు, దగ్గరగా ఉండాలన్నమాట. n/2కి ఏముండాలి, దగ్గరగా ఉండాలి. అంటే n అంటే ఏంటి, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 225. ఇక్కడ n/2 నేను n/2 ఈజ్ ఈక్వల్ టు 225/2. 225లో హాఫ్ ఎంత అంటే 11 112.5, 112.5. ఇగోండి ఈ కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది n/2 కంటే పెద్దదిగా ఉండాలి అంటే నియరెస్ట్గా ఉండాలి. ముందు 112కి పెద్ద 112కి పెద్దగా ఉండే కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇది కాదు, ఇది చూడండి. 112కి పెద్దగా ఉండేవి ఇవన్నీ, ఇక్కడి నుంచి ఇవన్నీ 112 కన్నా పెద్దగానే ఉన్నాయి. కానీ ఏది మీడియన్ క్లాస్ అవుతుంది అంటే దానికి దగ్గరగా ఉండాలి. చూడండి 112కి ఇది దగ్గరగా ఉంది, ఇది దగ్గరగా ఉందా, సో ఇదే దగ్గరగా ఉంది. సో 158 దగ్గరగా ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఉండే ఈ క్లాస్ని మీడియన్ క్లాస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి మీడియన్ క్లాస్. 1 2 3 4 5 6 క్లాసెస్ ఇచ్చాడు, లేదా క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. ఆ 6 క్లాస్ ఇంటర్వల్స్లో ఏది మీడియన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు అంటే 60 to 80 మీడియన్ క్లాస్ అని రాయాలి. మీడియన్ క్లాస్ ఈజ్ 60 to 80. ఇదండి ఇంపార్టెంట్ మీడియన్ క్లాస్. ఇప్పుడు రండి, ఎల్ అంటే ఏంటి చూడండి. ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. లోయర్ లిమిట్, ఇవన్నీ లోయర్ లిమిట్స్, ఇవన్నీ అప్పర్ లిమిట్స్. మరి లోయర్ లిమిట్ కావాలంటే దేనికి, మీడియన్ క్లాస్కి ఉండే లోయర్ లిమిట్. ఇది మీడియన్ క్లాస్ అంటే దానికి లోయర్ లిమిట్ ఏంటి 60 ఈజ్ ఈక్వల్ టు 60. తర్వాత n ఫర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు 225. తర్వాత సిఎఫ్ అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఎంసీ అంటే మీడియన్ క్లాస్. తెలుగులో మీడియన్ క్లాస్కి ముందుగా ఉండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్కి ముందుగా ఉండే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సిఎఫ్ అంటే ఇక్కడండి, ఇది సిఎఫ్. తర్వాత సిఎఫ్ ఎంత అండి 97. సిఎఫ్ ఎంత అండి 97. తర్వాత ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఇది మోడల్ అంటుంది మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఇది మీడియన్ క్లాస్ కదా, దాని ఫ్రీక్వెన్సీ ఏంటి 61 ఈజ్ ఈక్వల్ 61. తర్వాత హెచ్ అంటే క్లాస్ సైజ్. హెచ్ అంటే ఏంటంటే క్లాస్ సైజు. ఇక్కడ ఎఫ్ అండి, ఇది ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. మరి ఇక్కడ
క్లాస్ సైజ్ అంటే ఏంటి? అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. అప్పర్ క్లాస్ లిమిట్ 80 మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. క్లాస్ సైజ్ అనేది అన్ని క్లాస్ ఇంటర్వెల్కి ఈక్వల్గానే ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా 20 ఉంటుంది చూడండి గ్యాప్, అదనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఆ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ కాంపోనెంట్స్ వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఎల్ అంటే ఏంటమ్మా? ఎల్ అంటే 60 ప్లస్ n/2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఎంతండి? 112.5 మైనస్ సిఎఫ్ ఎంత? 97 బై ఎఫ్ ఎంతండి? ఎఫ్ అంటే 61 ఇంటూ హెచ్ ఎంత? 20. తర్వాత 60 ప్లస్ 112.5లో నుంచి 97 తీయాలండి. ఇక్కడ తీస్తాను చూడండి. 112.5లో నుంచి 97 తీస్తే 5లో 0 తీస్తే 5.2లోని 7 తీయలేం కదా, కాబట్టి 1 నుంచి క్యారీ తీసింది. 12లో 7 తీస్తే 5, ఇక్కడ 0 ఉంటుంది. 10లోని 9 తీస్తే 1. 15.5 అండి. ప్లస్ మైనస్ అంటే దీనికి మైనస్ దీనికి ప్లస్, కాబట్టి పెద్ద గుర్తు ఏది ఉంది? 112 ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. కాబట్టి 15.5 బై 61 ఇంటూ 20. క్యాన్సిలేషన్ చేయడానికి ఏం లేవు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయాలి, అప్పుడు 61తో డివైడ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను 15 పాయింట్ పక్కన పెట్టేస్తానండి. పాయింట్ పక్కన పెట్టి నేను ఏం చేస్తానంటే 20తో మల్టిప్లై చేస్తున్నాను. తర్వాత నేను 0ని కూడా పక్కన పెట్టి చేస్తాను. చూడండి, ముందు 2తో మల్టిప్లై చేస్తాను. 2 5 = 10 1. తర్వాత 2 5 = 10 ప్లస్ 1 11, ఇంక 1 మిగిలింది. 2 1s = 2, అది ఒకటి 3. ఈ 0కే 0. 3100. చూడండి 155 2s are ఎంత అండి? ఇది 200, అదో 300, అదో 10. 310, 0కి 0. ఇప్పుడు ఆల్రెడీ నీకు ఒక స్థానం ముందు పాయింట్ ఉంది కదా, మీరు కూడా ఒక స్థానం ముందు పాయింట్ పెట్టండి. ఇక్కడ పెడితే ఏమైందండి? 310.0 అన్నా 310 అన్నా ఒకటే. 60 ప్లస్ 310 బై 61. ఆ 61 చేత 310 డివైడ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 61 చేత 310ని డివైడ్ చేద్దాం. ఈ 61 కదా, 61 5 టైమ్స్ పోతే చూడండి. 61 5s are 5 1s are 5, 5 6s are 30, అంటే 305 వచ్చింది. ఆ 310లో 305 తీస్తే 5 వస్తుంది. పాయింట్ పెట్టండి, 0 అవుతుంది. 6 1s are 6 8s are 48, 6 8s are 6 48. సో 2 అయింది. ఇక్కడ 5.8 ఏమొస్తుంది? 5.8 వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ మీడియన్ 60 ప్లస్ 5.8 వచ్చింది. 60 ప్లస్ 5.8 వస్తే ఏమొస్తుంది? 65.8. ఏంటిది? మీడియన్. ఏ మీడియను? 65.8 అనేది ఏ మీడియను? చూడండి, డిటర్మైన్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ కాంపోనెంట్స్. మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ కాంపోనెంట్స్ అని చెప్పి 65.8 అని మనం అని మనకి రావడం జరిగింది. ఈ విధంగా మనకి మీడియాకి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు. ఈ టాపిక్ సంబంధించి దీనికన్నా ముందు వీడియోలో మీన్ గురించి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను. అది ఇంకా సింపుల్గా ఉంటుంది, ఇంకా క్లారిటీగా చెప్పాను. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్గా, అంతకంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.